నేను మీకు అందరికీ జలుబు కోసం ఒక మంచి చిన్న చిట్కా చూపిస్తాను. ఇది పచ్చకర్పూరం డబ్బా. ఇది డబ్బాలో కానీ లేదా ప్యాకెట్లో కానీ దొరుకుతుంది. మామూలు కర్పూరం కన్నా కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. అలాగే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అంటే మామూలు కర్పూరం లాగా తెల్లగా ఉండదు. దీన్ని కొంచెం ప్లేట్లో తీసుకొని దాన్ని పౌడర్ చేయాలి. ఇలా చేత్తో నలిపితే మొత్తం నలిగిపోతుంది అనమాట. మెత్తగా నలిగిపోతుంది. ఎన్నో రోజుల నుంచి జలుబున్నా లేదా జలుబు తగ్గిన తర్వాత పొడి దగ్గు ఉంటుంది కొంతమందికి. పొడి దగ్గున్నా లేదా ముక్కు కారుతున్నా లేదా జలుబు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఇంక జలుబు చేయబోతుంది అని మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు కానీ దీన్ని వాడుకోవచ్చు అనమాట. ప్లేట్లో ఇలా బాగా పౌడర్ చేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె వేసుకోవాలి. కొబ్బరి నూనె వేసుకొని మళ్ళీ కొబ్బరి నూనెతో కలిసేలాగా దాన్ని మళ్ళీ బాగా నలపాలన్నమాట. మెత్తగా చేసేసుకోవాలి. ఇది కర్పూరమే కాబట్టి చిన్నపిల్లలకు వాడినా కానీ ఏమీ కాదు. అదే ప్రెగ్నెంట్ లేడీస్ అనుకోండి, జలుబు చేస్తే వేరే మెడిసిన్ వేసుకోవడానికి ఉండదు కదా, ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను చూపించే ఈ చిట్కాని మీరు ఫాలో అయ్యి చూడండి, ఖచ్చితంగా నాకు కామెంట్ పెడతారు. అలా మెత్తగా చేసేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని మనం కొంచెం కొంచెంగా తీసుకొని గొంతుకి బాగా రాసేసుకోవాలి. గొంతుకి బాగా రాసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పొడి కర్పూరం తీసుకున్నాం. పొడి కర్పూరం తీసేసుకొని దాన్ని ముక్కుకు వాసన చూడాలన్నమాట. అలా రోజులో 2-3 సార్లు చేశారనుకోండి, స్టార్టింగ్ జలుబు అయితే ఒక్క పూటలోనే పోతుంది. అదే జలుబు తగ్గిన తర్వాత చేశారనుకోండి, ఒక 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఈ చిన్న చిట్కాని ఫాలో అయ్యి చూడండి, కామెంట్ పెట్టండి.